కానీ పోలీస్ స్టేషన్లో కన్నీళ్లతో అబ్బాయిని చూశాను. షూట్ చేసి పడేయాలన్నంత కోపం వచ్చింది కృష్ణవేణి గారు. అమ్మా, మీ నాన్నగారు క్షేమంగా కోలుకునేలా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు కేసు విత్డ్రా చేసుకోండి. సృజన్ గారు, నా ప్రాణం పోయినా సరే న్యాయాన్ని గెలిపిస్తానని నల్లకోటు వేసుకున్నాను. మా నాన్నే కాదు, ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కోర్టుకు వెళ్లి తీరుతాను. శిక్ష వేచి తీరుతాను. అమ్మా, నీ వైపు నుంచి ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. కానీ కోర్టుకు వెళ్తే నా కొడుకు కోడలు ఇద్దరి జీవితాలు తలకిందులవుతాయి. ఆలోచించమ్మా. వయసులో పెద్దవాన్నైనా నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమేనమ్మా. సృజన్ గారు, ఇంకొక క్షణం మీరెక్కడున్నా మర్యాదగా ఉండదు. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. మీ నాన్నగారి ట్రీట్మెంటు, మీ ఇంటి బాధ్యతలు అన్నీ మేము తీసుకుంటాం. నీకు కావాల్సిన సహాయం అంతా మేము చేస్తాం. Shut up! I say get out! వస్తానమ్మా. కృష్ణవేణి గారు, ఇందాకే అబ్బాయి తండ్రి వచ్చాడు. రాజీ చేసుకుందాం, డబ్బులిస్తాను అంటూ పంచాయతీకి వచ్చాడు. నా ప్రాణాలు పోయినా నేను రాజీ పడ్ను. అది నా వ్యక్తిత్వం. అదంతా కాదు, మీలాంటి గొప్ప వ్యక్తి నాకు సాక్షిగా దొరకడం నా అదృష్టం కృష్ణవేణి గారు. మీరు కనుక లేకపోయి ఉంటే, ఓ గాడ్, ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. శశి, మంచం కింద 50 లక్షల డబ్బులున్నాయేమో చెక్ చేయి. అబ్బా, మన మంచం, మన పరుపు, మన డబ్బులు ఎక్కడికి పోతాయి మయూరే? అమ్మా, అర్థమైంది. ఒక్క నిమిషం. ఉన్నాయిగా మయూరే. శశి, అన్న వదిన కృష్ణవేణి అందరూ కేసు హడావిల్లో ఉంటారు. ఈ రాత్రికి మనం విగ్రహాన్ని లిఫ్ట్ చేయాలి. మయూరి, మొన్నట్లాగా అక్క బావ మళ్ళీ అవుట్ హౌస్కి వస్తారేమో అని నాకు డౌట్గా ఉంది. అరవింద్ టెన్షన్లో ఉంటే ఎందుకొస్తారు? రారు శశి. అయితే ఓకే. అయితే ఈసారి బయట నేను కాపలా ఉంటాను, నువ్వు వెళ్ళి విగ్రహం తీసుకురా. అరే ముద్దు, ఇద్దరం కలిసి లోపలికి వెళ్తాం. కాపలా అవసరం లేదు. గుడ్ ఐడియా. దొరికితే ఇద్దరు దొరికిపోతావు. అది సరే, డబ్బులు ఇలాగే పరుపు కింద పెడదామా లేదంటే బీర్వాలో పెడదామా? వద్దు మయూరి, లక్ష్మీదేవి ఎక్కడుందో అక్కడే ఉంచుతాం. అటు ఇటు మారుస్తుంటే కోపం వచ్చి ఇంకోరి చేతిలోకి వెళ్ళిపోతుంది మయూరి. అది నిజమే. శశి, ఈ డబ్బులు పరుపు కిందే జాగ్రత్తగా ఉంటాయి. ఏ దొంగ చెత్తికెళ్తాడు? మనమే పెద్ద దొంగలం కదా.
అమ్మా యామిని, సార్ ఏంటమ్మా ఇన్ని రోజులైంది? అసలు మనోజు కాలమ్మకురుద్దులని తెలుసుకోకపోవడేంటి? ట్రై చేస్తున్నాను సార్. నువ్వు అడిగిన డబ్బు కూడా మీ ఫ్యామిలీకి పంపించాను. నీకేం ప్రాబ్లం ఉండదమ్మా. మాకు ఈ ఒక్క పని చేసి పెట్టమ్మా. అలాగే సార్. ప్రజ్ఞాదేవి గారు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. యా. మనోజ్ని డైరెక్ట్గా అడిగితే తనెంత బాధపడతాడనని ఒక భయం. ఒకవేళ నిజంగా కాలమ్మకురుద్దుడైతే మనల్ని ఏం చేస్తాడోనని అదొక భయం. అందుకే ఆ బాధ్యత నీకప్పగించాం. అదిగో ఇదిగో అంటున్నావు, కానీ కనుక్కోలేకపోతున్నావు. ఒకసారి రాజగోపాల్ని చూడమ్మా. కొడుకు కోసం ఎంత తప్పిస్తున్నాడో. అతన్ని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నా కళ్ళ ముందే రాజగోపాల్ గారిని కాలముఖరుద్రుడు చంపబోయాడు. అసలు నిజం ఇప్పుడే నాయక్ గారికి చెప్తే నా బాధ్యత తీరిపోతుంది. వెంటనే ఇక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కాలముఖరుద్రుడికి అస్సలు కనిపించను. వెంటనే నాయక్ గారికి నిజం చెప్పేస్తా. నాయక్ గారు, ఏంటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? మనోజ్ గారు, ఏమైనా క్లూ దొరికిందా? ఇప్పుడు మన ఇంటికొచ్చిన మనోజ్ గారు ఎవరో కాదు, యామిని, నాన్నగారికి ఎలా ఉంది? బాగుందన్నారు సార్. ఓకే సార్. మనోజ్ గారు, డాక్టర్తో మాట్లాడాను. తలకు చిన్న గాయమైందని చెప్పాడు. ఏం కాదని చెప్పాడు. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? 3 days హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు. డాక్టర్ గారు, మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. కానీ ఈరోజు కొంచెం కాళ్ళు చేతులు బెటర్ అయి స్ట్రోక్ నుంచి బయటపడినట్టుగా అనిపించింది. బెటర్ అవడానికి కొంత టైం పడుతుంది మనోజ్ గారు. అంటే కాళ్ళు చేతులు ముందులానే ఉన్నాయా? బెటర్మెంట్ ఏమీ లేదా డాక్టర్? నథింగ్ మనోజ్ గారు. బతికిపోయావురా. డాక్టర్ గారు, మా డాడీ 3 days కాదు 1 month అయినా సరే హాస్పిటల్లోనే ఉంటారు. ముందు ఆయనకి కాళ్ళు చేతులు రావాలి. షూర్, తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. రాజగోపాల్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? యామిని గురించా? అయ్యో పాపం, తను తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది, కానీ కనుక్కోలేకపోతుంది. ఇంకా కొన్ని రోజులు చూద్దాం రాజగోపాల్ గారు. ఎవరు? మనోజ్ తాతగారి గురించా? ఆయన రాలేదు రాజగోపాల్ గారు.
ఒంట్లో బాగలేదు. ఆయన వస్తానన్నాడు. నేనే వద్దన్నాను రాజగోపాల్ గారు. యామిని, సార్, ఇంట్లో మెట్ల మీద నుంచి రాజగోపాల్ని తోసినప్పుడు నువ్వు ఉన్నావు కదా? నేను చూశాను. అది ఓకే, కానీ దానికి ముందు రాజగోపాల్ లేచి తన కాళ్ళ మీద నిలబడ్డాడు. సో నాకెందుకో రాజగోపాల్కి పడిపోయిన కాళ్ళు, చేతులు, మాట తిరిగొచ్చాయేమో అని డౌట్గా ఉంది. తిరిగొచ్చాయా లేదా అన్నది నువ్వే కనుక్కోవాలి. అలాగే సార్. జాగ్రత్త. నా గురించి ఏదన్నా రహస్యం నీ గొంతులో నుంచి బయటకొచ్చిందో నీ బాడీ మీద నీ తల ఉండదు. నీ బాడీ మీద ఉండే నీ తల ఎక్కడున్నది చూసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అర్థమైంది సార్. ఏంటి పట్టీల సౌండ్స్, వైబ్రేషన్స్? ఏమైంది సార్? ఏం లేదు, నువ్వెళ్ళు. ఈ పట్టీల సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ అమ్మాయి ఏం చెప్పినా వినడం లేదు రత్న. ఆ అమ్మాయి ఫాదర్ హెల్త్ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. డబ్బులకు అమ్మాయి అస్సలు లొంగదు. చాలా ప్రయత్నం చేశాను. బ్యాడ్ లక్. మనకింకా వేరే దారి లేదు. లాయర్ గారు, ముందు ఆ సాక్షి ఎవరో కనుక్కోండి. ఎఫ్ఐఆర్లో ఇందాక చూశాను, ఎవరో అమ్మాయి పేరులో ఉంది. అయ్యో, ఎఫ్ఐఆర్ పేపర్ ఎక్కడ? అదేంటి లాయర్ గారు, ఇందాకే ఎఫ్ఐఆర్ పేపర్ తీసుకొని బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు కదా, అప్పుడు ఆ అమ్మాయి పేరు, అడ్రస్ చూడలేదా మీరు? చూశాను, బట్ ఎఫ్ఐఆర్ పేపర్ కోర్టులో వదిలేసి వచ్చినట్టున్నాను.
లాయర్ గారు, మీరు ఎఫ్ఐఆర్ పేపర్స్ వెతకాల్సిన అవసరం లేదు. ఆ సాక్షిని నేనే మేడం. అరవింద్ పబ్లో బాగా తాగున్నాడు. డ్రైవింగ్ సరిగా చేస్తాడో లేదోనని అలివేణి అక్క నాకు ఫోన్ చేసి తనని పికప్ చేసుకోమని చెప్పింది. దాంతో నేను అరవింద్ని పికప్ చేసుకోవడానికి పబ్ దగ్గరికి బయలుదేరాను. అక్క అరవింద్ని వదిలేసి పబ్ నుంచి తను కార్లో వచ్చేసింది. పబ్లో అలివేణి డిస్టర్బ్ అయి ఇంటికి వెళుతుందని తెలిసి అరవింద్ ఫ్రెండ్ కార్ తీసుకుని బయలుదేరాడు. ఆ టైంలో రోడ్ మీద యాక్సిడెంట్ జరిగింది. నేను ఆ కార్ని చూశాను, కానీ కార్ ఆపకుండా వెళ్ళిపోయింది. దాంతో కార్ నంబరు కలరు నోటీస్ చేశాను. కానీ ఆ కార్ అరవింద్ డ్రైవ్ చేస్తున్నాడని నాకు అస్సలు తెలియదు. పైగా ఆ కార్ ఫ్రెండ్ది కాబట్టి నేను అస్సలు గెస్ట్ చేయలేని పరిస్థితి మేడం. అదే టైంలో ఎస్ఐ అట్టుగానే వచ్చారు. అన్ని వివరాలు కనుక్కొని నేను సాక్షిగా కేసు టేకప్ చేశారు. యాక్సిడెంట్ చేసింది అరవిందేనని నిజంగా ఇంటికొచ్చే వరకు నాకు తెలియదు మేడం. నా బిడ్డ కారు యాక్సిడెంట్ చేసిన విషయం నీకు తెలుసు. పైగా నువ్వు సాక్షివి. అరవింద్ను పోలీసులు అరెస్ట్ చేసి సెల్లో కూర్చోబెట్టారు. ఇటువైపు మేము, అటువైపు మీ అక్క ఏడుస్తున్నావు. కానీ నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా కూర్చుంటావా? అరవింద్ని అరెస్ట్ చేస్తే మా పరువు మర్యాదలు ఏమవుతాయో ఆలోచించావా? ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇదే నా నీ రెస్పాన్సిబిలిటీ. మేమిక్కడ కింద మీద పడుతుంటే నువ్వు రూమ్ లో కూర్చొని నాటకం చూస్తున్నావా? నీకసలు ఇంగిత జ్ఞానం లేదా? అరవింద్ యాక్సిడెంట్ చేశాడని తెలియగానే వెంటనే మా దగ్గరకొచ్చి నేనే సాక్షిని అని చెప్పుంటే అప్పుడే కేసుని తారుమారు చేసి అరవింద్ని మేం కాపాడుకునేవాళ్ళం. ఇంత ఆలస్యంగా చెప్పి అరవింద్ జీవితాన్ని నాశనం చేస్తావా? ఈ కుటుంబ పరువు బజారుకి ఇడుస్తావా? మాట్లాడవేంటి? ఛ!
పోలీసులు తీసుకువెళ్లారని మీ అక్క నీ తోడికోడలు గుక్కపట్టి ఏడుస్తుంటే తన ఆర్తనాదాలు నీ చెవికి వినిపించలేదా? కోర్టుకి రాను, సాక్ష్యం చెప్పను అని నాకు మాటివ్వు.